ఇప్పుడు నేనైతే ఆలయం దగ్గరకు వచ్చేసానండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం మూసినదే ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా. మీకు కొంచెం ముంగడికి చూస్తే అక్కడ శివుడు ఉన్నాడు. చిన్నగా మండపం లెక్కలు కనిపిస్తుంది, చూసారా? చిన్న మండపం, అక్కడనే శివయ్య ఉన్నాడు. ఇప్పుడైతే మనం అక్కడ వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామండి. అక్కడికి వెళ్దాము. ఇక్కడ ఒక్కొక్కసారి మూసినది కూడా నిండినప్పుడు మంచి మునిపోయేంత నీరైతే ఇక్కడ వస్తుందండి. ఆ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి శివలింగానికి అయితే అభిషేకం అయితే చేస్తుంటారు శివరాత్రి టైంలో. ముఖ్యంగా ప్రతి నెల మాస శివరాత్రి టైంలో ఇక్కడ స్వామికి అభిషేకం చేస్తుంటారు. మనకైతే ఇప్పుడు అదృష్టం అనుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇప్పుడు శివయ్య వీడియో తీయడానికి నీళ్లు అయితే లేవు, నీళ్లు తక్కువ ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయం అండి. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఈ శివలింగాన్ని ఒక్కసారి దర్శించిన అభిషేకించిన చాలా పుణ్యం అండి. కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాడండి శివుడు. మీరు కూడా ఒకసారి ఇక్కడికి రావడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ పక్కకి మనకు గంగమ్మ తల్లి కూడా వెలిసిందండి. గంగమ్మ తల్లిని కూడా నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకి గంగామాత రూపం అయితే కనిపిస్తుందండి. ఇక్కడైతే గంగామాత అని చెప్తుంటారు. మరి ఇంకొక అద్భుతం అయితే నేను ఇక్కడ ఉందండి, నేను చూపిస్తాను. ఇక్కడ మనకి శివయ్య దర్శనము, అమ్మవారి దర్శనం అయిపోయినాక ఇంకొకటి ఉందండి, అక్కడ నేను చూపిస్తున్నా చూడండి. మీకు గంగామాతని ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ సైడ్ రండి, మీకు ఒకటి చూపిస్తాను. ధర్మరాజు ద్రౌపది ఇక్కడ వచ్చినట్టయితే కనుక్కున్నారండి ఈ పటం చూసి. అయితే మహాభారతం ఉన్నప్పటి నుంచి ఉన్న శివలింగం అని వాదన అయితే ఉందండి. ప్రాచీన శివలింగాలలో ఈ శివలింగం కూడా ఒకటని అంటున్నారు. ఇక్కడ వచ్చినప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ శంభో శివలింగము, ఎవరో అయితే చెక్కిందైతే కాదు శివలింగము. ఈరోజు నా జీవితం ధన్యమైందని నేను చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ నేను లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాను, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాను, హనుమంతుని కూడా దర్శనం చేసుకున్నాను. వీళ్ళందరూ శంభుగా వెలిచారండి. ఇక్కడ ఇంకొక కొంచెం ముంగడికి వచ్చి చూసేవరకు ఇక్కడ శివయ్య కూడా శంభుగా వెలిచారు. ఇక్కడ నేను ఎంతమందిని దర్శనం చేసుకున్నాక ఎంత పుణ్యం వచ్చిందో చూడండి. ఇక్కడ మనకి అదృష్టం ఉంది కాబట్టి ఇక్కడ నడిచే దారి అయితే మనకు దొరికిందండి. మనం వచ్చిన దారి చూసారా, అక్కడి నుంచి మొత్తం నడిచేటట్టు ఇప్పుడు ఉంది. నార్మల్గా అయితే నీళ్లు ఉంటాయి కాబట్టి మనం నడవలేము, ఇక్కడ రాలేము కూడా. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కంపల్సరీ గుడిని మాత్రం అభివృద్ధి చేయాలండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేటందుకు మనం నడవడానికి ఇక్కడ బ్రిడ్జ్ అయితే నిర్మించాలండి. ఇక్కడ నీళ్లు తగ్గినప్పుడు అయితే దర్శించుకోవడానికి అయితే రాగలుగుతున్నామండి. ఇంకా నీళ్లు ఎక్కువైతే మనం ఇక్కడ రావడానికి దర్శించుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఒక బ్రిడ్జ్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చి శివయ్యని అయితే దర్శనం చేసుకుని వెళ్తానని చాలా బాగుంటుందండి. అక్కడ చూడండి మనకి కొండ ఊళ్ళకలా మొత్తం ఉన్నాయి కదండి, రాళ్ళు పేర్చి. ఇక్కడ మునులు అయితే ఇక్కడనైతే మునులు తపస్సు చేసుకునే వాళ్ళు అంటండి. ఆ క్రమంలోనే ముచ్చుకుంద అనే మహర్షి అక్కడికి వెళ్ళి ముచ్చుకుంద మహర్షి ప్రతిరోజు అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి శివయ్యని అభిషేకించేదండి. ఇంతకుముందు అయితే ముచ్చుకుంద నది అయితే ఇక్కడ హైదరాబాద్కి జీవన ఆధారం అయితే ఉండేదండి నీరు. ఇంతకు మునుపు అయితే ఈ నీరు తాగే నీరండి. మొత్తం ఇక్కడ వచ్చి నీరుతోటి అభిషేకం చేసేది శివయ్యకి. అయితే ఇక్కడైతే మంచి నీరు అయితే పారేదండి ఎప్పుడు. ఈ నీరుతోటి స్వామివారిని అభిషేకించేది, అర్చించేదండి. మనకి ఇక్కడ పనిగిరి గుట్ట మీద పరిశోధన అయితే జరగాలండి. ఎందుకంటే చూస్తున్నారా గుట్టలు కూడా ఇక్కడనే మనకు అంతే చిక్కని రహస్యాలు అయితే ఉన్నాయి. పరిశోధన చేస్తే అంతే చిక్కని రహస్యాలన్నీ మనకు బయటపడతాయండి. ఇక్కడ చూస్తున్నారా మొత్తం కొండలు ఉన్నాయి. కొండల మీద మనకి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, మొత్తం రాళ్ళ మీదకి వెళ్ళి మనకు పాము ఉన్న రూపం అయితే మనకు కనిపిస్తుంది అండి. ఇప్పుడైతే మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి మనకు కనిపిస్తలేదు. ఇప్పుడు మనం ఇంతమందికి కొనశిల అని చెప్పాం కదండి, ఆ కొనశిలనే పాము పడిగ లెక్కల కనిపిస్తుంది అండి. ఇక్కడి నుంచి చూస్తే మనకి పాము రూపంలో కనిపిస్తుంది కాబట్టి ఈ గుట్ట పేరు పనిగిరి గుట్ట అని పిలుస్తుంటారండి. స్వామివారి వెంపటి ఉండేది ఎప్పుడైనా సరే మనకి ఆదిశేషు కదా, ఆదిశేషు అంటేనే పాము కదా, సో ఆదిశేషు అని పేరు వచ్చిందండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ఇట్.